అద్భుతమైన శిల్పకళ, రాములవారి అరుదైన ఆలయం, పచ్చటి ప్రకృతి మధ్యలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. అదేంటంటే ఇది కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయం. ఒంటిమిట్ట అంటే ఒక్క మిట్ట అంటే ఒకటే రాయి. ఈ ఆలయం ఒకే శిలతో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. 17వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శ్రీరాముడు, సీతమ్మ వారు మరియు లక్ష్మణుడు ఒకటే శిల మీద చెక్కబడి ఉంటారు. అండ్ ఇక్కడ హనుమంతుల వారు మాత్రం ఉండరు. గుడి బయట సపరేట్గా ఒక టెంపుల్ అయితే ఉంటుంది హనుమంతుల వారికి. సో మేమైతే ఫ్యామిలీతో కలిసి ఈ టెంపుల్ని విజిట్ చేసాము, అది కూడా మా ఆయన బర్త్డే రోజు. సో డెఫినెట్గా మీరైతే కడప జిల్లా వచ్చినప్పుడు ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇంకోటి ఏంటంటే ఇది మరో భద్రాచలంగా కూడా పేరుగాంచింది. ఈ టెంపుల్కి రిలేటెడ్ ఒక ఫుల్ వ్లాగ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. మీరు ఇంకా చూడకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై శ్రీరామ్.